హీరోయిన్ ని దూరం తోసి, సరే నువ్వు ఇంకా వెళ్ళి నిద్రపో, చూడు ఫుల్ గా తాగడం వల్ల ఎలా కింద పడిపోతున్నావు అని చెప్పినప్పుడు హీరోయిన్ ఎందుకంటే నేను చాలానే డిప్రెషన్ లో ఉన్నాను అంటుంది. ఎందుకు ఎందుకు నువ్వు ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నావు అని హీరో అడిగినప్పుడు, ఎందుకంటే అంతా మా ఆఫీస్ కి కొత్తగా వచ్చిన ఆ కొత్త సీఈఓ వల్లనే అంటుంది. అతనేం చేశాను నిన్ను అని హీరో అడిగినప్పుడు, అతను నాకు చాలా వర్క్ ఇచ్చి చంపుతున్నాడు అని హీరోయిన్ చెప్పినప్పుడు, హీరో కంపెనీ అంటే వర్క్ ఎక్కువగానే కదా ఉంటుంది అంటాడు. అప్పుడు హీరోయిన్ అలానే దగ్గరకు వెళ్ళి, కాస్త నోరు మూస్తావా, నువ్వు ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గానే కదా ఉన్నావు, బాయ్ ఫ్రెండ్ గా ఉండటానికి ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా, గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పినా అవును సరే అని చెప్పాలి అన్నప్పుడు వాడు అవునవును మీ సీఈఓ చాలానే మోసం అన్నప్పుడు, అవును అతనికి అసలు బుర్రనే లేదు, అతను ఒక ఈడియట్ అని హీరోయిన్ చెప్పగా, హీరో వాడి గురించే హీరోయిన్ ఇలా తిట్టుంది అని తెలియక వాడు కూడా అవునవును మీ సీఈఓకి బుర్రనే లేదు, అతను ఒక ఈడియట్ అని హీరోయిన్ తో కలిసి అరుస్తుంటాడు. కానీ హీరోయిన్ ఇలా మాట్లాడుతూ అలానే హీరో మీదనే పడిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ బాగా నిద్రపోతుంటుంది. ఇప్పుడు కాసేపు తరువాతనే నిద్రలో నుండి మేల్కొని లేచి చూస్తే బెడ్ మీద హీరో షర్ట్ పడి ఉంది. హీరో షర్ట్ ని చూడగానే హీరోయిన్ ఏంటిది వీడి షర్ట్ బెడ్ మీద ఉంది, నేనేమో ఇలా ఉన్నా, నైట్ అసలు ఏం జరిగింది అని ఫాస్ట్ గా హీరో దగ్గరకు వెళ్ళి నువ్వు నన్ను ఏం చేసావు అని అడగ్గా హీరో నేను నిన్నేం చేయలేదు అంటాడు. లేదు నేను నమ్మను, నేను వెళ్ళి సీసీటీవీని చెక్ చేస్తాను, పోలీసులకి కాల్ చేస్తాను అన్నప్పుడు హీరో కాస్త ఆగుతావా అని ఇప్పుడు హీరోనే సీసీటీవీ ఫోటేజెస్ ని తీసి చూపిస్తాడు. అలా నైట్ ఏం జరిగిందని అని చూస్తే హీరోయిన్ హీరో మీద పడిపోతుంది కదా, అలా పడటమే కాకుండా హీరో మీదనే వామిట్ చేసింటుంది. హీరో షర్ట్ అంతా వామిట్ అయిపోతుంది. అప్పుడు హీరోయిన్ షర్ట్ ని ఇలా తీసి ఇవ్వు అని తనే హీరో షర్ట్ ని తీసుకొని నేను వాష్ చేసి ఇస్తాను అని చెప్పి ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి డోర్ ని లాక్ చేసుకునేస్తుంది. హీరో అయితే బాల్కనీలోనే తగులుకునేసింటాడు. డోర్ ఓపెన్ చేయి అని హీరో ఎంత అరిచినా హీరోయిన్ తాగిన మత్తులో అలానే వెళ్ళి పనుకునేసింటుంది. పాపం హీరో చాలాసేపు చలిలో అక్కడే ఉనింటాడు. ఇప్పుడు అదంతా హీరోయిన్ చూసి ఓ సారీ అని చెప్పి నవ్వగా నీ సారీని నువ్వే పెట్టుకో అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ కి ఆఫీస్ లో నుండి కాల్ వస్తుంది. హీరోయిన్ కూడా వస్తున్నా అని చెప్పి రెడీ అయ్యి ఇప్పుడు ఆఫీస్ కి వెళ్దామని సైకిల్ ని తీస్తే సైకిల్ రిపేర్ అయినట్లుంది. సో దాన్ని రెడీ చేస్తున్నప్పుడు హీరో చూసేసి సరేరా నేనే నిన్ని డ్రాప్ చేస్తాను అని చెప్పగా హీరోయిన్ కూడా వెళ్తుంది. అప్పుడు హీరో అవును నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు అని అడగ్గా 4C కంపెనీ అని చెప్తుంది. హీరో కంపెనీలోనే కదా హీరోయిన్ వర్క్ చేస్తుంది. సో హీరో షాక్ అవుతాడు, ఏంటి 4C కంపెనీనా, అయితే నిన్న సీఈఓని తిట్టిందంతా అవును ఆ కంపెనీకి కొత్తగా సీఈఓ వచ్చాడు, అతనినే నేను తిట్టింది అన్నప్పుడు అరే పాపిస్టిదానా, అయితే నన్ని నేనే తిట్టుకొనేలా చేసావు కదే అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా హీరో హీరోయిన్ ని కంపెనీ బయట డ్రాప్ చేయగానే హీరోకి బాయ్ చెప్పేసి ఫాస్ట్ గా హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. సో హీరో ఆ కంపెనీ లోపలికి రావడం కూడా హీరోయిన్ చూసిండదు. కానీ లంచ్ టైం అప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకునేలా అయిపోతుంది. ఇప్పుడు హీరోని చూడగానే అవును నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా హీరో హీరోయిన్ దగ్గర నేనే ఈ కంపెనీ సీఈఓ అని నిజం చెప్పనంటున్నాడు. దానికి బదులుగా అది అది ఇక్కడ కొత్తగా వచ్చిన సీఈఓకి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను అంటాడు. హీరోయిన్ కూడా అవునా అయితే సీఈఓ ఎవరు అని హీరోయిన్ అడగ్గా ఇదిగో ఇతనే అని వాడి ఫ్రెండ్ ని అంటే అసిస్టెంట్ ని సీఈఓ అని చెప్పి చూపిస్తుంటాడు. యాక్చువల్లీ హీరో ఫ్రెండ్ కూడా హీరో వచ్చిన తరువాతనే ఆ కంపెనీలో హీరోకి అసిస్టెంట్ గా జాయిన్ అయినట్లున్నాడు. అందుకే హీరోయిన్ హీరో అసిస్టెంటే సీఈఓ అని చెప్పిన వెంటనే నమ్మేస్తుంది. కానీ హీరో ఫ్రెండ్ బిత్ర ముఖం పెట్టి చూస్తుంటాడు, ఏంటి నేను సీఈఓనా, నేను అసిస్టెంట్ కదా అని. అప్పుడు హీరో సిగ్నల్ ఇవ్వగా వాడు అర్థం చేసుకుని అవును నేను ఇక్కడ కొత్తగా వచ్చిన సీఈఓని, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళి నీ వర్క్ ని చూడు అని అర్చగా హీరోయిన్ హీరో దగ్గర సీఈఓ ఏంటి నన్ను చూసిన వెంటనే ఇలా అరుస్తున్నాడు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎంప్లాయీస్ అందరికీ ఒక మీటింగ్ జరుగుతుంది. హీరోనే కదా సీఈఓ, సో వాడే కదా వచ్చి మాట్లాడాలి. అక్కడ ఉన్న అందరికీ తెలుసు హీరోనే కొత్త సీఈఓ అని, కానీ హీరోయిన్ కి తెలీదు కదా. సో ఇప్పుడు ఫస్ట్ హీరో మాట్లాడితే హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది అని హీరో ఏం చేస్తాడు, అసిస్టెంట్ ని మాట్లాడేమంటాడు. ఆ అసిస్టెంట్ కూడా మాట్లాడతాడు, కానీ ఏమోమో మాట్లాడుతుంటాడు, ఏమోమో వాగుతుంటాడు. అక్కడ
ఉన్న ఎవరికి ఒక్క ముక్క అర్థం కాదు. వెంటనే హీరో, ఇంక నువ్వు మాట్లాడింది చాలు ఆపురా అని అసిస్టెంట్ కి కళ్ళతోనే సిగ్నల్ ఇచ్చి స్టాప్ చేసి ఇప్పుడు హీరో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. బాగా క్లియర్ గా సూపర్ గా మాట్లాడతాడు. అదంతా హీరోయిన్ చూసేసి అప్పుడు కూడా హీరోయిన్ కనిపెట్టలేదు. పర్లేదు కదా, సీఈఓ నోరునే క్లోజ్ చేసేసి వీడు బాగా మాట్లాడుతున్నాడు కదా అని హీరోనే చూస్తూ ఉంటుంది. వాడు చూసి నవ్వుతుంటాడు. ఇప్పుడు ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరోని మీట్ అయ్యి, అవును నువ్వు ఎందుకు ఈ కంపెనీలో వచ్చి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యావు? ఆల్రెడీ మీరు బాగా రిచ్, మీకు ఓన్ గా కంపెనీ కూడా ఉంది కదా, అలా ఉన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడ ఇలా అసిస్టెంట్ గా వచ్చి జాయిన్ అయ్యావు అని అడగ్గా హీరో అలానే బిత్ర ముఖం పెట్టి చూస్తుంటాడు. అయ్యయ్యో ఏం చెప్పేది ఇప్పుడు నేను అని చూస్తున్నప్పుడు హీరోయినే, నాకు తెలుసు, నేను చెప్పనా, మీ నాన్న ఎలా నువ్వు పెళ్లి చేసుకుంటేనే కంపెనీ నీకు ఇస్తాను అని చెప్పాడు, అలానే నిన్ను ఒక కంపెనీలో జాయిన్ అయి అంతా నేర్చుకొని రమ్మని చెప్పాడు కదా, అందుకే కదా నువ్వు ఇక్కడ సీఈఓకి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యావు అని చెప్పగా హీరో కూడా అవునవును కరెక్ట్ గా చెప్పాము అని చెప్పి నవ్వుతుంటాడు. అప్పుడు హీరోయిన్, కానీ నువ్వు ఆ సీఈఓ దగ్గర ఉంటే ఏం నేర్చుకోలేవు, అతనికి అసలు ఏం రానట్లుంది కదా అని చెప్తుంటుంది. వాడు అవును కరెక్టే అని నమ్మి మేనేజ్ చేస్తుంటాడు. ఇంకా తరువాత హీరోయిన్ హీరో దగ్గర, సరే నా దగ్గర కొత్తగా ఒక ప్రాజెక్ట్ ఐడియా ఉంది, అదేంటో తెలుసా అంటుంది. హీరో కూడా ఏం ఐడియా పెట్టుకున్నావేంటి అని అడగ్గా, అది మన ప్రోడక్ట్స్ అన్నింటినీ సేల్ చేయాలి కదా. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎలా అమ్మాలి, వాళ్ళ ప్రోడక్ట్స్ పాపులర్ అయ్యి అన్నీ సేల్ అయ్యేలా లైవ్ స్ట్రీమ్ని కండక్ట్ చేయడమే హీరోయిన్ వర్క్. సో ఇప్పుడు హీరో దగ్గర మన ప్రోడక్ట్స్ కోసం లైవ్ స్ట్రీమ్ని కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాదే కదా. సో నేను మన లైవ్ స్ట్రీమ్లో మన ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కెనింగ్ని చూస్ చేసిండాను అంటుంది. ఇప్పుడు ఆ కెనింగ్ అన్న పేరుని వినగానే హీరో, ఏంటి కెనింగా, లేదు వద్దు, తను అంతా వద్దు అంటాడు. అప్పుడు హీరోయిన్, ఎందుకు కెనింగ్ ని వద్దు అంటున్నావు, తను ఎంత ఫేమస్ అయిన సెలబ్రిటీ తెలుసా, తను వచ్చి మన లైవ్ స్ట్రీమ్ లో ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చారంటే చాలు మన ప్రోడక్ట్స్ అన్ని సేల్ అయిపోతుంది, దానివల్ల తనని పిలిస్తేనే బాగుంటుంది అన్నప్పుడు హీరో వద్దు అంటాడు. ఎందుకు వద్దు అని చెప్తున్నావు అని హీరోయిన్ అడగ్గా, ఎందుకు అంటే ఆ కెనింగ్ అంటే మన సీఈఓకి అసలు నచ్చదు, అందుకే అని హీరో చెప్పినప్పుడు హీరోయిన్, అదంతా సీఈఓకి నచ్చుతుందిలే, అదంతా నేను చూసుకుంటాను అని నెక్స్ట్ డేనే హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ విషయం గురించి హీరో అసిస్టెంట్ దగ్గర మాట్లాడటానికి వెళ్తుంది. హీరోయిన్ వరకు హీరో అసిస్టెంటే కదా సీఈఓ, సో అతని దగ్గర మాట్లాడటానికి వెళ్తుంది. కానీ హీరో ఆల్రెడీ అసిస్టెంట్ దగ్గర, ఇక్కడ చూడు తను నీ దగ్గరకు వచ్చి కెనింగ్ ని పిలిచి లైవ్ స్ట్రీమింగ్ చేద్దామని నీ దగ్గర అడుగుతుంది, నువ్వు తన దగ్గర స్ట్రిక్ట్ గా వద్దు అని చెప్పి పంపించేసే అని చెప్పింటాడు. సో ఇప్పుడు హీరోయిన్ కెనింగ్ గురించి చెప్పగానే ఆ అసిస్టెంట్, ఇక్కడ చూడు ఆ కెనింగ్ అంతా ఇక్కడికి రావడం అంత మంచిగా ఉండదు, దానివల్ల నువ్వేం చేస్తావు, ఆ కెనింగ్ కి బదులు ఇంకేమన్నైనా లైవ్ స్ట్రీమ్ చేయడానికి పిలిచు అంటాడు. అయినా హీరోయిన్, సార్ కెనింగ్ కి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారని తెలుసా, మన ఊర్లో చాలా మందికి కెనింగ్ అంటే చాలానే ఇష్టం, దానివల్ల మనం తన దగ్గర మన ప్రోడక్ట్స్ అన్ని రివ్యూ చేయిస్తేనే కరెక్ట్ గా ఉంటుంది అని హీరోయిన్ ఎలా అయినా ఒప్పించడానికి ట్రై చేస్తుంది. కానీ అసిస్టెంట్ ఎలా ఒప్పుకుంటాడు, హీరో చెప్పేశాడు కదా ఒప్పుకోకూడదు అని. సో అసిస్టెంట్ చివరి వరకు ఒప్పుకోడు. ఇంకా హీరోయిన్ కూడా చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అలా వెళ్ళగానే హీరో అసిస్టెంట్ దగ్గర, ఇక్కడ చూడు ఏం జరిగినా సరే ఆ కెనింగ్ ని తను మన కంపెనీకి పిలుచుకొని రాకూడదు, జాగ్రత్త అన్నట్లు స్ట్రిక్ట్ గా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ కెనింగ్ కి హీరోకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని తెలియడం లేదు. ఇంకో పక్క హీరోయిన్ కూర్చొని అంతలా వాగుతుంటుంది, ఆ సీఈఓకి అసలు ఏం ప్రాబ్లం, ఎందుకు కెనింగ్ ని వద్దు అని చెప్తున్నాడు అని వాగుతూ కూర్చున్నప్పుడు పక్కన కూర్చొన్న అమ్మాయి, అరే నీకు సీఈఓ ఎందుకు కెనింగ్ ని వద్దు అని చెప్తున్నాడు అని నీకు తెలీదా, ఆ కెనింగ్ ఇంకెవరో కాదు మన సీఈఓ ట్విన్ సిస్టర్ తను అంటుంది. సో హీరో సిస్టరే ఆ కెనింగ్, కానీ ఇప్పుడు హీరోయిన్ దృష్టిలో అసిస్టెంటే కదా సీఈఓ, సో అసిస్టెంట్ సిస్టరే కెనింగ్ అని అనుకుంటుంది. దానివల్ల ఇప్పుడు ఏంటి కెనింగ్ మన సీఈఓ ట్విన్ సిస్టరా, కానీ వాళ్ళిద్దరూ చూడటానికి వేరేలా కదా ఉన్నారు, సిబ్లింగ్స్ లానే లేరు కదా అన్నప్పుడు ఆ అమ్మాయి, అరే ట్విన్స్ కొంతమంది చూడటానికి డిఫరెంట్ గానే కదా ఉంటారు అన్నప్పుడు, సరే అదంతా ఓకే, కానీ సీఈఓ ట్విన్ సిస్టరే కదా కెనింగ్, మరి తన సిస్టర్ వచ్చి ప్రోడక్ట్స్ గురించి రివ్యూ ఇవ్వడంలో ఏం ప్రాబ్లం అతనికి అని అడగ్గా ఆ అమ్మాయి,
ఎందుకంటే మన సీఈఓ వాళ్ళ నాన్న ఈ కంపెనీని కెనింగ్కి ఇద్దామా లేదంటే సీఈఓకి ఇద్దామా అని ఆలోచిస్తున్నాడంట. దానివల్లనే మన సీఈఓకి కెనింగ్ ఈ కంపెనీలోకి రావడంలో ఇష్టం లేదు అన్నట్లు చెప్తుంది. హీరోయిన్ అదంతా విని, హో ఇదేనా విషయం, అయితే ఈ విషయాన్ని యూస్ చేసి మనం ఆ సీఈఓ మీద రివెంజ్ తీసుకోవచ్చేమో కదా, నాకు మాత్రం ఎంత వర్క్ ఇచ్చాడు చెయ్యమని అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ నెక్స్ట్ డేనే హీరో సిస్టర్ ఆ కెనింగ్ ని వెళ్ళి మీట్ అవుతుంది. ఫస్ట్ ఒక ఫ్యాన్ లా తన దగ్గర మాట్లాడుతుంది. ఆ తరువాతనే ఇలా 4C కంపెనీలో నుండి వస్తున్న మీరు మా కంపెనీకి వచ్చి లైవ్ స్ట్రీమ్ లో ప్రోడక్ట్స్ ని రివ్యూ చేయాలి అని అడిగినప్పుడు కెనింగ్ వచ్చి, సారీ ఆ కంపెనీకంతా నేను రాలేను, అయినా నేను ఆ కంపెనీకి వస్తే మీ సీఈఓకి అసలు నచ్చదు అన్నప్పుడు హీరోయిన్, మీరు ఫస్ట్ వస్తాను అని ఒకే ఒక్క మాట మాత్రం చెప్పండి, నేను ఎలా అయినా సీఈఓ దగ్గర మాట్లాడతాను అని హీరోయిన్ కెనింగ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్ గా కెనింగ్ ఫోన్ వాల్ పేపర్ ని చూస్తుంది. అందులో ఆ వాల్ పేపర్ లో హీరో కెనింగ్ కలిసి ఉన్న ఒక ఫోటో ఉంటుంది. ఇద్దరు సిబ్లింగ్స్ కదా, సో కెనింగ్ వాల్ పేపర్ గా పెట్టుకుంటుంది. కానీ ఆ విషయం హీరోయిన్ కి తెలియదు కదా. సో హీరోతో కలిసి ఉన్న ఫోటోని చూడగానే అతను ఎవరు అన్నట్లు అడగ్గా కెనింగ్ షాక్ అవుతుంది. ఏంటి అమ్మాయి 4C కంపెనీలో నుండి వస్తున్నా అని చెప్తుంది, కానీ వెన్ ఫోటోని చూసి ఎవరు అని అడుగుతుంది. వాడే సీఈఓ అని తినకి తెలీదా ఏంటి అని అనుకొని, ఏంటి నీకు ఇతను ఎవరు అని తెలీదా, ఇతను ఎవరో కాదు 4C కంపెనీ సీఈఓ అని కెనింగ్ చెప్పడానికి వచ్చేలోగానే హీరోయిన్, నాకు తెలిసిపోయింది, అతను మీ ఎక్స్ బాయ్ ఫ్రెండే కదా అన్నట్లు చెప్పగా తను ఏంటి బాయ్ ఫ్రెండా అని చెప్పి నవ్వుతుంటుంది. హీరోయిన్ అయితే కెనింగ్ ని మాట్లాడనివ్వకుండా, మీకు వెన్కి మధ్య ఏదో ప్రాబ్లం జరిగిండాది కరెక్టా అన్నప్పుడు, అవునవును నాకు వెన్కి మధ్య ప్రాబ్లం ఉంది, కానీ అతను అని కెనింగ్ చెప్పడానికి వస్తుంది. కానీ హీరోయిన్ మాట్లాడనిస్తేనే కదా, మేడం మీరు మాత్రం ఈ అగ్రిమెంట్లో సైన్ చేసి మా కంపెనీకి రావడానికి ఒప్పుకోండి, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీకు వెన్కి మధ్య ఉన్న ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను అన్నట్లు చెప్పగా కెనింగ్ కూడా, అవునా నిజంగానే సాల్వ్ చేస్తావా అని ఆ అగ్రిమెంట్లో సైన్ చేస్తుంది. కానీ హీరోయిన్ దగ్గర నేను వెన్ సిస్టర్ని అన్న నిజం చెప్పదు. హీరోయిన్ కూడా వీళ్ళిద్దరూ లవర్స్ అని తప్పుగా అనుకొని ఎలానో అగ్రిమెంట్ లో సైన్ తీసుకున్నాం కదా అని జాలీగా వెళ్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.